తమిళ్లో ఇదే మురళి, తెలుగులో హృదయ మురళిగా రిలీజ్ అయింది. ఫస్ట్ టీజర్ నుంచే ఈ మూవీ మీద మంచి ఎక్స్‌పెక్టేషన్స్ అయితే రైజ్ అయ్యాయి. అండ్ ఆఫ్‌కోర్స్ తమన్ ఆల్బమ్ బ్యాక్‌గ్రౌండ్ చెప్పొచ్చు. చాలా రోజులైంది మన వీడియోస్ పెట్టి. ఇంక అవన్నీ ఎందుకులే కానీ సినిమా ఎలా ఉందని మాట్లాడుకుందాం. హలో మూవీ లవర్స్, వెల్కమ్ బ్యాక్ టు సినీ ఎక్స్‌ప్లోరర్స్. ప్లాట్ విషయానికొస్తే హృదయ్ మన హీరో తన లైఫ్‌లో లవ్ చేసిన అమ్మాయిలకి తన లవ్ ఎక్స్‌ప్రెస్ చేయలేకపోతాడు. చివరికి తన లవ్‌ని ఎక్స్‌ప్రెస్ చేశాడా లేదా అనేది మిగతా కథ. చాలా రోజుల తర్వాత ఒక బ్రీజీ ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ చూశానని ఫీలింగ్ అయితే వచ్చింది. స్టార్ట్ అవడమే అథర్వ క్యారెక్టర్ ఇంకా తన ఫ్రెండ్స్ మధ్య బాండ్ అండ్ ఆ చైల్డ్‌హుడ్ సీన్స్ 90s కిడ్స్‌కి రిలేట్ అయ్యేలాగా నోస్టాల్జిక్‌గా అనిపిస్తాయి. అండ్ ద ప్రెజెంటేషన్ కూడా బాగుంటుంది. అక్కడక్కడ ఉండే కామెడీ కూడా వర్కౌట్ అయింది. అథర్వ ప్రీతి ముకుందన్‌తో లవ్ ట్రాక్ బానే అనిపించినా, ఖైదీతో ఉండే సీన్స్ అయితే బాగున్నాయి. అండ్ అక్కడి నుంచి అయితే ప్రొసీడింగ్స్ ఇంకా ఎంగేజింగ్ వెళ్తుంటాయి. అండ్ వీళ్ళ మధ్య డ్రామా ఇంకా ఉండాల్సింది. ప్రీ ఇంట్రోల్ టు ఇంట్రోల్ ఆ రైల్వే స్టేషన్ సీన్ అయితే చాలా బాగుంది. అథర్వ క్యారెక్టర్‌కి ఇంట్రోవర్ట్‌గా ఉండి లవ్ చేసి ఎక్స్‌ప్రెస్ చేయడానికి భయపడే వాళ్ళు పర్ఫెక్ట్‌గా రిలేట్ అవుతారు. ఓవరాల్‌గా ఫస్ట్ హాఫ్ అయితే ఇట్స్ డీసెంట్ అన్నట్టు ఉంటుంది. ఇంకా సెకండ్ హాఫ్‌లో డ్రామా, రైటింగ్ చాలా సీన్స్ అయితే ఒక ఫీలింగ్ తెప్పిస్తాయి. మోర్ దెన్ ద లవ్ ఆ ఫ్రెండ్‌షిప్ అయితే ఆ ఒక్కొక్కరి మీద ఉన్న అండర్‌స్టాండింగ్, కేరింగ్‌ని చాలా బాగా చూపించారు. ఒకసారి గడిచిన టైం మళ్ళీ తిరిగి రాదని ప్రొటాగనిస్ట్ తెలుసుకొని తను కన్ఫెస్ చేయడానికి బయలుదేరే ఆ సీన్ అయితే చాలా బాగా కనెక్ట్ అవుతుంది. ఈ సెకండ్ హాఫ్ అక్కడక్కడ డిప్ అయినా చివరికొచ్చేసరికి ఒక హోల్సమ్ ఫీలింగ్ అయితే ఇస్తుంది. పర్ఫార్మెన్సెస్ చూస్తే ఆ తర్వాత హృదయ రోల్‌కి పర్ఫెక్ట్‌గా సెట్ అయ్యారు. అండ్ పర్ఫార్మెన్స్ కూడా మెచ్యూర్‌గా చేశారు. ఫాఫా లిమిటెడ్ స్క్రీన్ టైమ్ ఉన్న క్లైమాక్స్‌లో తన ఎంట్రీకి థియేటర్ షేక్ అయింది. అండ్ ఫ్రెండ్స్ గ్యాంగ్ తమన్, ద్రావిడ్, నిహారిక, సుధాకర్, రక్షణ్ అండ్ లీడింగ్ లేడీస్ ప్రీతి, కాయిదు అండ్ జోనిత మిగతా వాళ్ళు కూడా వాళ్ళ రోల్స్ తగినట్టు బాగానే చేశారు. ఎస్పెషల్లీ అథర్వ, ప్రీతి మధ్య కెమిస్ట్రీ అండ్ న్యూయార్క్ ఎపిసోడ్ అయితే సూపర్‌గా ఉంది. టెక్నికాలిటీస్ విషయానికొస్తే ప్రొడక్షన్ వాల్యూస్ ఆర్ ఎక్సలెంట్. సినిమాటోగ్రఫీ పీక్ అని చెప్పాలి. ప్రతి ఫ్రేమ్ విజువల్లీ అపీలింగ్‌గా ఉంది. మ్యూజిక్ బై తమన్. సాంగ్స్ తమిళ్‌లో సూపర్‌గా అనిపించాయి. తెలుగులో అంత బాలేవు ఎక్సెప్ట్ ద టైటిల్ ట్రాక్. ఒక సాంగ్ బావుంటది. తెలుగులో కూడా తమనే డబ్బింగ్ చెప్పాల్సిందే. ఇంకా రైటర్ అండ్ డైరెక్టర్ ఆకాష్ తన డెబ్యూట్ మూవీకి ఒక కమింగ్ ఏజ్ డ్రామాని తీసుకొని ఎగ్జిస్ట్ చేయడంలో సక్సెస్ అయ్యారు. రైటింగ్ ఇంకా బెటర్‌గా రాయాల్సింది. అండ్ ఈ మూవీకి మేము 82% గ్రీన్ అండ్ 18% రెడ్ ఇస్తున్నాం. మీరు ఈ సినిమా చూసినట్టయితే మీ రేటింగ్ ఏంటో మా కమెంట్ సెక్షన్‌లో కమెంట్ చేయండి. అండ్ నెక్స్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. అంతవరకు టాటా.